కుటుంబ పాలనని, దోపిడీ పాలనని, చెప్పే మాటకు చేసే పనికి పొందడం లేదని కాంగ్రెస్ ఆనాడు కేసీఆర్ను బొందబెట్టాలని చెప్పి ప్రజలు భావిస్తే అనేక మాటలు చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా మా ఆడబిడ్డల్ని, ఆనాడు రేవంత్ రెడ్డి గారు డబ్బుకు కొరత లేదు మా దగ్గర, ఒక ముక్క భూమి అమ్ముకుంటే 1000 కోట్లు వస్తాయని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కానీ మీకు 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇచ్చిండా అమ్మ? ఇచ్చిండా మీకు 2500 రూపాయలు? ప్రతి ఆడబిడ్డకి పెన్షన్లు పక్కకు పెట్టి పెన్షన్లు అట్లా ఉండగానే ప్రతి తెలంగాణ ఆడబిడ్డకి 2500 రూపాయలు నెల నెల ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇలా డబ్బు రాలే. 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ 4000 రూపాయల పెన్షన్? 4000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా అమ్మ? 4000 పెన్షన్ రాలే, 6000 పెన్షన్ రాలే. ఇవాళ భర్తలు చనిపోయిన ఆడబిడ్డకు కొత్త పెన్షన్ లేదు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకు కొత్త పెన్షన్ లేదు. ఇవాళ యాక్సిడెంట్ అయి విధి వంచనకు గురై కాళ్ళు రెక్కలు పనిచేయక మంచం మీద జీవచ్చా వల్ల పడుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. ఇవాళ ముసలి వాళ్లకు తల్లికి పెన్షన్ లేదు. ఇవాళ పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు ఆలోచన చేసుకోమని చెప్పుకుంటాను. ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చిండు? చదువుకునే ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. చదువుకునే అబ్బాయి అయినా అమ్మాయి అయినా 5 లక్షల రూపాయల విద్యానిధి కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగం వచ్చేంత వరకు 4000 రూపాయలు నెల నెల వృద్ధి ఇస్తా అని చెప్పిండు. కానీ ఎవరికైనా ఇచ్చిండా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అబద్ధాలకు మారు పేరు. ఆనాడు ఓట్లు కావాలి కాబట్టి ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్ని అబద్ధపు మాటలైనా చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఇవాళ ఏమీ చేయట్లేదు. ప్రజలే అనుకుంటున్నారు పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఆ 3 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళా ఆనాటి ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టిందో రేపు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కూడా అట్లే బొందబెడతామని చెప్పి లోపల అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏందో అని చెప్పి హెచ్చరిస్తాం. ఇవాళ రూపాయి తెచ్చే సత్తా లేదు టీఆర్ఎస్ పార్టీకి, రూపాయి పనిచేసే సత్తా లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి. ఇక్కడ అధికారం లేదు ఆయనకు, అక్కడ అధికారం లేదు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పినట్టుగా జీతాలకే పైసలు లేవు, పెన్షన్లే సక్కగించలేరు, చేసిన బిల్లుకు డబ్బులు లేవు. ఇవాళ ఆ పార్టీ ఆ ప్రభుత్వం రేపు అలియాబాద్ మున్సిపాలిటీకి నా తుర్కపల్లికి రోడ్లు వేస్తుందా? నా తుర్కపల్లికి మోరీలు కడుతుందా? నా తుర్కపల్లికి లైట్లు పెడుతుందా? నా తుర్కపల్లికి ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుందా? ఆ ప్రభుత్వానికి చేత కాదు సుమా. మళ్ళీ ఏమన్నా పని జరగాలంటే ఇవాళ ఈ మున్సిపాలిటీని అలియాబాద్ మున్సిపాలిటీని నా తుర్కపల్లి గ్రామానికి స్మార్ట్ సిటీ కిందనో లేదా అమృత నగరం కిందనో మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఇలా డబ్బులు తెస్తే తప్ప ఈ పనులు జరిగే ఆస్కారం ఉండదు. మీకు తెలిసి ఇవాళ కరోనా వస్తే ఎవరిచ్చిన వ్యాక్సిన్? నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇదే తుర్కపల్లికి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. మనకు చనిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. 1 రూపాయి కిలో బియ్యం ప్రవేశపెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు. కానీ ఇవాళ 1 రూపాయి కూడా లేకుండా 5 కిలోల బియ్యం ఇస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పడం చేస్తున్నారు. ఇవాళ అంతో ఇంతో సఫాయి కార్మికులకు జీతభత్యాలు రావాలన్నా, నా తుర్కపల్లిలో కరెంటు బిల్లు కట్టాలన్నా ఎక్కడి పైసలు ఇక్కడ బుచ్చమెత్తుకుంటున్నారని చెప్పి నేను చెప్పట్లేదు, స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రుణాల కోసం బ్యాంకుకు పోతే
చెప్పులు దాచిపెట్టుకుంటున్న తెలంగాణ వాళ్ళు చూసి అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంత అవమానకరమో. ఒకనాడు తెలంగాణ గొప్పగా బతికిన తెలంగాణ, అన్ని రాష్ట్రాల కంటే కూడా చిన్న రాష్ట్రమే అయినా గొప్పగా ఎదిగిన తెలంగాణ పట్టుకొని ఇలా అప్పుల తెలంగాణ అని చెప్పి మాట్లాడుకుంటా అవమానపరుస్తా ఉన్నాడు. అవమానపరచడమే కాకుండా ఇవాళ ఒక్క రూపాయి కూడా పని చేయకుండా మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ బోరు వేయాలన్నా, మోరీ కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా ఇవాళ మళ్ళీ నాలాంటి వాడిని మెప్పించి ఒప్పించి డబ్బు తింటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు కాబట్టి తప్పకుండా పనిచేసి పెడతా. నా డిక్షనరీలో ఎప్పుడు కూడా లేదు, కాదు, చెయ్యను అనేది నా దృష్టిలో లేదు. ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, ఇవాళ ఏ పని జరగాలని కూడా నేను ఉండి చేస్తా అని చెప్పి మాటిస్తున్న ఈ నలుగురిని, ఇప్పటిదాకా పరిచయం చేసిన నలుగురిని ఎవరైతే ఉన్నారో 5వ వ్యక్తి కూడా ఇవాళ మురోడిపల్లితో సంబంధం ఉందో 5గురు అభ్యర్థుల గుర్తు ఇవాళ కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తు అందరి ఒకటే గుర్తు కాబట్టి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పొస్తున్నారు. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఓటుకు కుల సంఘాలు డబ్బులు ఇచ్చినా తీసుకోండి బాధ్యత. కానీ వేసుకునేది మాత్రం ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీకి వేయండి. మా వాళ్ళు ₹1,00,00,000 కాకపోవచ్చు, కానీ మనసున్నోళ్ళు మా వాళ్ళు.